నా కొడుకు ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయికి ఫారెన్ సంబంధమే కావాలి, ఫారెన్కి వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుందిరా అని అందరూ అంటూ ఉంటారు కదా. నిజంగా ఫారెన్కి వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా? అమెరికాలో మా హోమ్ టూరు, అమెరికాలో మేము కారు కొనుక్కున్నాం, కెనడాలో టమాటా రేట్లు ఎంత, యూకేలో బట్టలు ఎలా ఉతుక్కుంటారు అని వ్లాగ్స్ చూసే ఉంటాం కదా. నిజంగానే ఫారెన్ కంట్రీస్లో లైఫ్ అంత బాగుంటుందా? బీటెక్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే చాలామంది మాస్టర్స్ కోసం అమెరికానో, కెనడానో, యూకేనో వెళ్తున్నారు. మన ఇండియన్ కాలేజెస్లో ఎవరికి చదువు చెప్పటం రాదా? అందుకేనా వీళ్ళందరూ ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళి మరి చదువుకుంటున్నారు? అక్కడ పార్ట్ టైం జాబ్లు అంత ఈజీగా దొరికేస్తాయా? అసలు ఫారెన్ కంట్రీస్కి ఎలా వెళ్ళాలి? ఎంత ఖర్చు అయ్యిద్ది? అక్కడ జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా బ్రతకాలి? అసలు మనం ఫారెన్ కంట్రీస్కి వెళ్ళటం మంచిదేనా? 24-year-old computer science student died in a stabbing incident at the fitness center in Indiana, US. 24-year-old Saish Veera from Andhra Pradesh was also shot during a robbery attempt at the gas station where he worked in Columbus, Ohio. ప్రతి సంవత్సరం ఇండియా నుంచి కొన్ని లక్షల మంది ఫారెన్ కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇండియాలో చదువుకోకుండా వేరే కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారంటే, వీళ్ళు చదువు పేరుతో ఆ కంట్రీస్లోకి ఎంటర్ అవుతారు. మెల్లగా పార్ట్ టైం చేసుకుంటా స్టడీస్ని కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత అక్కడే ఒక జాబ్ తెచ్చుకొని దాంతో వర్క్ పర్మిట్ వీసాని తెచ్చుకుంటారు. అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతారు. ఇది వీళ్ళ ప్లాన్. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే ఇండియాలో ఉంటే కేవలం రూపాయల్లో మాత్రమే సంపాదిస్తాం, కానీ అక్కడ డాలర్స్లో, పౌండ్స్లో సంపాదించవచ్చు. యాక్చువల్గా అక్కడ $1 సంపాదిస్తే అది ఇక్కడ 83 రూపీస్తో సమానం. సో మ్యాక్సిమం అందరూ డబ్బులు సంపాదించడానికే వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టే జరిగితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా ఏం జరగట్లేదు. సరే, అక్కడ సిచ్యువేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫారెన్ కంట్రీస్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. అమెరికా, కెనడా, యూకే అండ్ ఆస్ట్రేలియా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ 4 కంట్రీస్కి ఎక్కువగా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాలంటే కొన్ని ఎగ్జామ్లు ఉంటాయి, లైక్ GRE, TOEFL, GMAT అని కొన్ని ఉంటాయి. ఈ ఒక్కొక్క ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు వచ్చి 20,000 ఉంటుంది. ఒకప్పుడు ఈ ఎగ్జామ్లు పాస్ అవ్వాలంటే పెద్ద యుద్ధాలే చేయాల్సి వచ్చేది. ఈ ఎగ్జామ్లు చాలా హార్డ్గా ఉండేది. ఈ ఎగ్జామ్లు పాస్ అయ్యాడంటే వాడిని ఒక పెద్ద తోపులాగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్లు కూడా ఈ ఎగ్జామ్స్ని ఈజీగా క్లియర్ చేసేస్తున్నారు. ఎలానో తెలుసా? జనరల్గా ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరుగుతాయి. మనం ఏ కన్సల్టెన్సీతో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో వాళ్ళ దగ్గర ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన తరపున ఈ ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ని స్కోర్ చేస్తారు. ఇలా రాసినందుకు మనం వాళ్ళకి 20,000 ఇవ్వాలి. ఇది మా దగ్గర ఉన్న రేటు. ఇది మే డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ కన్సల్టెన్సీ టు కన్సల్టెన్సీ. వాళ్ళ రేట్లు వాళ్ళకు ఉంటాయి. ఎలా అయినా సరే ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయాం. నెక్స్ట్ మనం చదివే కోర్సు మన బడ్జెట్లో ఏ యూనివర్సిటీ ఉందో చూసుకొని వాటికి అప్లై చేయాలి. మ్యాక్సిమం 6 యూనివర్సిటీస్ని అప్లై చేయొచ్చు. ఈచ్ యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు 6,000 to 7,000 ఉంటుంది. వన్స్ యూనివర్సిటీలో సీట్ వచ్చాక నెక్స్ట్ వీసా ప్రాసెస్. ఇక్కడే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. అప్పుడు దాకా డబ్బులతో మేనేజ్ చేసిన ఈ స్టేజ్లో మాత్రం మన కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే మనల్ని కాపాడిద్ది. ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే వీసా రిజెక్ట్ అయ్యిద్ది. కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడినా వీసా వచ్చేస్తుంది. వాళ్ళు మనకి స్టడీ వీసా అప్రూవ్ చేస్తారు. తర్వాత వీసాతో ఇంకా యూనివర్సిటీ జాయినింగ్ లెటర్తో ఎడ్యుకేషన్ లోన్ని అప్లై చేస్తాం. లోన్ వచ్చాక షాపింగ్ చేసుకొని తక్కువ రేట్లో ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకుని ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తాం. ఇక్కడి దాకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాలేజ్ ఫీజు, కన్సల్టెన్సీ ఫీజు, ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 30 to 50 lakhs అవుతుంది. ఇదంతా ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అయిపోతుంది. ఇది చూడడానికి చాలా పెద్ద అమౌంట్లా కనపడింది, కానీ అక్కడికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు జాబ్ చేస్తే ఈ లోన్ ఈజీగా తీర్చేయచ్చు. ఇదే నమ్మకంతో చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్తారు. అక్కడ మనకి వారానికి 2-3 క్లాసులు ఉంటాయి. మిగతా టైం అంతా ఖాళీయే. వీళ్ళకి వచ్చే స్టడీ వీసాతో యూనివర్సిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా అమెరికానే తీసుకోండి. మనం F1 వీసా మీద వెళ్తాం. అక్కడ క్యాంపస్లో ఉండే రెస్టారెంట్స్లో కానీ, గ్రోసరీ స్టోర్స్లో కానీ అక్కడో ఇక్కడో పార్ట్ టైం జాబ్లు అనేవి వస్తాయి. వన్స్ మనకి జాబ్ వచ్చాక యూనివర్సిటీ వాడు మనకి OPT ఇస్తాడు. దాంతో వీక్లీ మనం 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అసలు చేయకూడదు. ఈ పార్ట్ టైం మనీతో మనం అక్కడ ఈజీగా బ్రతికేయచ్చు. ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనకి 3 months అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంటాయి. అంటే ఈ 3 months లోపల నువ్వు జాబ్ తెచ్చుకోకపోతే ఇండియాకి సర్దేసుకుని వెళ్ళిపోవటమే. ప్రతి ఒక్కళ్ళు ఈ 3 months జాబ్ రాకపోతే చాలా భయపడతారు. ఇదే టైంలో కన్సల్టెన్సీలు ఎంటర్ అవుతాయి. మీకు జాబ్ ఇప్పిస్తాము, దానికి బదులు మీ శాలరీలో మాకు ఇంత కమిషన్ కావాలి అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. ఒక పక్కనేమో ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి, ఇంకా ఇండియాలో చాలా అప్పులు ఉన్నాయి. ఇంకో పక్క ఏమో ఈ 3 months డ్యూరేషన్ అయిపోతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి ఓకే చెప్తారు.
వాళ్ళు మీ రెజ్యూమ్ని మాడిఫై చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి ఫేక్ స్కిల్స్ని యాడ్ చేసి వేరే వేరే కంపెనీస్కి మీ రెజ్యూమ్స్ని ఫార్వర్డ్ చేస్తారు. కంపెనీకి మీ రెజ్యూమ్ నచ్చి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటది. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఈ ఇంటర్వ్యూని ఫోన్ కాల్ ఇంటర్వ్యూ లాగా మారుస్తారు. మీ బదులు వాళ్ళే ఆ ఇంటర్వ్యూని మీలాగా తీసుకుని ఆ జాబ్ని కొడతారు. సో ఫైనల్గా మీకు జాబ్ వస్తుంది. దీనికోసం మీ శాలరీ నుంచి ప్రతి మంత్ 25 to 40% ఈ కన్సల్టెన్సీకి పే చేయాలా. నెక్స్ట్ నీకు జాబ్ వచ్చాక జాబ్ చేయడానికి ఆ కంపెనీకి వెళ్తావు. వాడేమో నీకు నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పి అన్ని పనులు చెప్పేస్తూ ఉంటాడు. ఒకవేళ దొరికావా జాబ్లోంచి తీసేస్తాడు. దొరక్కపోతే నీకు అర్థం కాక అట్టా ఇట్టా పని చేసుకుంటూ ఉంటావు. ఇలా తెలిసి తెలియక ఏదో ఒక జాబు తక్కువ శాలరీతో జాయిన్ అవుతావు. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక అంతా బాగానే ఉంటుంది, కానీ అప్పుడు దాకా ఇబ్బంది పడాలి. ఇదంతా ఒకప్పుడు జరిగేది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ప్రజెంట్ వరల్డ్ మొత్తం రెసెషన్ పీరియడ్లో ఉంది. అన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తుంది. ఇంకా కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకోవట్లేదు. USA, కెనడా, UK, ఆస్ట్రేలియా ప్రతి చోట ఇదే సిచ్యువేషన్. ఆల్రెడీ 4-5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా జాబులు దొరకట్లేదు. ఇంకా ఫ్రెషర్స్ పని అయితే ఇంకా దారుణం. పార్ట్ టైం జాబ్స్ చాలా తగ్గిపోయాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ అవటం వల్ల పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు. సో మనం తినడానికి అయ్యే ఫుడ్, రూమ్ రెంట్, బట్టలు ఇవన్నీ ఆ ఎడ్యుకేషన్ లోన్లోనే వాడుకోవాలి. సో దాంతో చాలా కంజెస్టెడ్గా అవసరాలన్నీ తగ్గించుకొని కరువుగా ఉండాల్సి వస్తుంది. ఈ 3 months అన్ఎంప్లాయ్మెంట్ డేస్ అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. అలా కాకూడదని ఈ కన్సల్టెన్సీస్తో ఫేక్ పేరోల్ రన్ చేస్తూ ఫేక్ జాబులు చేస్తూ అక్కడే ఉంటారు. దీనికోసం ఆ కన్సల్టెన్సీస్కి మనీ ఇవ్వాలి. ఇలా ఎన్ని మంత్స్ పే చేసినా జాబ్ రాకపోయేసరికి లాస్ట్కి ఇండియా రిటర్న్ వచ్చేస్తారు. సరే జాబ్ వచ్చింది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నారు. మన తెలుగు వాళ్ళ కల్చర్ తెలిసిందే కదా. మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫ్రెండ్స్తో తిరగటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం ఇది చాలా కామన్. కానీ ఈ ఫారెన్ కంట్రీస్లో అలా ఉండదు. మన అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లోన్లీగా ఫీల్ అవుతాం. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉంటారు. లోన్లీనెస్ వల్ల చాలామంది ఫారెన్ స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్, సేఫ్టీ. వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా మన ఇండియాకి వస్తే వాళ్ళని మనం చాలా గౌరవంగా చూసుకుంటాం. అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ని మనం ఫాలో అవుతాం. కానీ మనల్ని వేరే కంట్రీస్లో అలా ట్రీట్ చేయరు. మనం వాళ్ళకు ఒక విలన్ లాగా కనపడతాం. అందరు అలానే ఉండరు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు. వాళ్ళ కంట్రీ డబ్బులు మనం దోచేసుకుంటున్నామని, ఇంకా వాళ్ళకి జాబ్ రానికుండా వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా మనం లాగేసుకుంటున్నామని వాళ్ళ ఫీలింగ్. ఇంకా రీసెంట్ టైంలో అమెరికాలో ఇండియన్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయి. ఒక హోమ్లెస్ పర్సన్ మన ఇండియన్ అయిన వివేక్ని తలపైన సుత్తి పెట్టి 50 సార్లు కొట్టి చంపాడు. రీజన్ ఏంటో తెలుసా? ఈ వివేక్ ఒక గ్రోసరీ స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ హోమ్లెస్ పర్సన్ పేరు ఫాల్క్నర్. అతను ఆ స్టోర్లోకి వచ్చాడనమాట. యాక్చువల్గా రూల్స్ ప్రకారం లోపలికి వచ్చి కొనుక్కుని వెళ్ళిపోవాలి, అక్కడే ఉండిపోకూడదు. కానీ బయట ఏమో బీభత్సంగా మంచు పడుతుంది. సో వివేక్ అతన్ని లోపలికి రానిచ్చి ఉండనిచ్చాడు. ప్లస్ వివేక్ అతనికి ఫుడ్ ప్లస్ జాకెట్ కూడా ఇచ్చాడు. అలా 2 days అయినా కూడా ఇంకా అతను అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఫైనల్గా వివేక్ అతన్ని ఇక్కడ నుంచి వెళ్తారా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటారా అని చెప్పి అడిగాడు అనమాట. సో లాస్ట్కి ఆ ఫాల్కర్ అనే అతను బయటికి వెళ్ళిపోయాడు. ఈ వివేక్ తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి నడుచుకుంటా వెళ్తుంటే ఈ ఫాల్క్నర్ సుత్తితో వెనక నుండి వచ్చి కొట్టి తనని కింద పడేసి 50 సార్లు తలపైన కొట్టి అతన్ని చంపేశాడు. అమెరికాలో హోమ్లెస్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మెయిన్లీ అందులో డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు. మనం ఏమైనా వాళ్ళని క్వశ్చన్ చేసినా లేకపోతే వాళ్ళకి నచ్చకుండా ఏమైనా మాట్లాడినా కూడా ఎమ్మటే మన మీద అటాక్ చేసేస్తారు. అండ్ అమెరికాలో గన్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికి కూడా గన్నులు పెట్టి కాల్ చేసుకుంటారు. కొన్ని ఏరియాలు అయితే మరీ దారుణంగా ఉంటుంది. నైట్ పూట మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి వస్తామా లేదా అన్నంత భయంకరంగా ఉంటుంది. సో ఇలాంటి కల్చర్ చాలా మందికి సెట్ కాక జాబులు రాక వీసా టైం అయిపోయి లాస్ట్కి ఇండియా తిరిగి వచ్చేస్తున్నారు. అసలు మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం మంచిదేనా? మంచిదే. డబ్బులు సంపాదించడం మంచిదే. కానీ మనకు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే జాబ్ రాదు. డిగ్రీ సర్టిఫికేట్తో పాటు స్కిల్స్ కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళి నేను స్కిల్స్ నేర్చుకుంటానంటే టైం సరిపోదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే స్కిల్స్ నేర్చుకుని వెళ్ళు. కంపెనీ వాడు నీకు డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయి లేకపోతే మాస్టర్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడగడు. నీకు పలానా కోడింగ్ వచ్చా లేకపోతే పలానా టూల్ వాడటం వచ్చా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా అడుగుతాడు. కానీ అందులో ఎన్ని వచ్చినాయి, ఇందులో ఎన్ని వచ్చినాయి, ఎట్ట వచ్చినాయి ఏం అడగడాడు. మా ఫ్రెండ్స్ పోతున్నారు, మా చుట్టాలు పోతున్నారు, నేను కూడా పోతా అని వెళ్ళకు. నీకు నిజంగా వెళ్ళాలనుకుంటే ఎందుకు వెళ్తున్నావో ఆలోచించు. ఎంక్వైరీ చేయి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని అడుగు. నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏందో చూసుకో. అప్పుడు డెసిషన్ తీసుకో.
మనం అంత దూరం వెళ్ళి డాలర్లు సంపాదించినా అక్కడ ట్యాక్సులు అక్కడ ఖర్చులతోనే అవి సరిపోతాయి. సో ఈ రిసెషన్ టైంలో వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే అన్నీ ముందుగా ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకో. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.